హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా వీడియో పెట్టక. మొన్న పూరి జగన్నాథుడు రథయాత్రకి వెళ్ళినాం, కానీ వీడియో ఎడిట్ చేయాలి, అసలు టైం ఉండట్లేదు. ఇవాళ అది కూడా పెడతాను సూన్. అండ్ ఇవాళ బోనాల పండగకి వెళ్తున్నాం. హైదరాబాద్లో బోనాలు అవుతున్నాయి కదా ఇప్పుడు, ఆషాఢ బోనాలు. సో ఇక్కడ యూఎస్లో కూడా అన్ని సిటీస్లో చేస్తున్నారు, ఒక్కొక్క సండే ఒక్కొక్క సిటీలో. ఈ రోజు సండే జూలై 28 మా సిటీలో చేస్తున్నారు. ఇంకా మా నైబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా బోనాలు కూడా అందరు తీసుకొస్తారు, పోతరాజు, డప్పులు, చప్పులు చాలా గ్రాండ్గా చేస్తారు, ఈవెంట్స్ ఉంటాయి. సో వెళ్దాము. ఇయర్ బోనం అయితే చేయట్లేదు, నెక్స్ట్ ఇయర్ చూస్తాను. ఇంకా అక్కడ క్రౌడ్ ఎంత ఉంటుంది మనం మేనేజ్ చేస్తాం. ఎండలు కూడా చాలా ఉన్నాయి, ఇక పిల్లలతో ఎట్లుంటుందో. సో చూద్దాం రండి. చాలా 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 ఘనంగా అయితే మీరు హైదరాబాద్ బోనాలు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. అంటే మనం సంపాదించింది అమ్మవారికి ఏ రూపంలో అంటే సమర్పించుకోవాలి. హైదరాబాద్ అయితే కొంతమంది గోల్డ్ వేస్తారు, గోల్డ్ పెట్టుకుంటారు, ఇంకా అన్ని రకరకాలుగా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు చేస్తారు కదా. అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా అందరు బాగా చేస్తారు. చూడండి, మేము వెళ్తున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలి, అందరం చల్లగా ఉండాలి. చూద్దాం రండి. ఈ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు, టీటీఏ అని. వీళ్ళు మేము ఎక్కువ టీటీఏ అసోసియేషన్ ఈవెంట్స్కి అటెండ్ అవుతాం. అంటే మన రిలేటెడ్ ఉంటాయి కదా, బతుకమ్మ, బోనాలు, అట్లా సంక్రాంతి, ఉగాది అవి కూడా చేస్తారు, అన్ని ఈవెంట్స్ చేస్తారు. అంటే మిగతా చాలా అసోసియేషన్స్ ఉంటాయి, కానీ ఇక మనకు తెలంగాణ అయితే మనకి కొంచెం రిలేట్ ఉంటాయి కదా. సో దీనికి అటెండ్ అవుతున్నాం. వీళ్ళే చేస్తున్నారు ఇప్పుడు బోనాలు ఆంధ్ర వాళ్ళు అట్లా ఎవరు చేయరు కదా. అండ్ ఆల్సో ఫుడ్ అంతా ఫ్రీ అనమాట, రెస్టారెంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. చాలా ఘనంగా అవుతుంది. అసలు ఒక 1-2 months నుంచి ఇట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఇట్లా వేద్దామని. ఇంకా వచ్చేసినాము. కొంతమంది ఏమో మంచి బంగారు బోనం సమర్పిస్తారు, కొంతమంది వెండి బోనము, కొంతమంది ఏమో కుండతోని అదే మట్టి బోనము. సో ఎవరికి నచ్చింది వాళ్ళు అట్లా సమర్పించుకుంటారు. డప్పులు ఎక్కడున్నాయండి? డప్పులు ఎవరు పట్టుకోవాలి ప్లీజ్. బోనాలు స్టార్ట్ అవుతున్నాయండి ప్లీజ్.
చూస్తున్నారు కదా, చాలా మంది వచ్చిర్రు. ఫుల్ ఎండ కొడుతుంది అండ్ అందరు బోనం ఎత్తుకొని డప్పు చప్పుట్లు, పోతరాజు ఆటలు పాటలు అండ్ ఒక పార్క్ లాగా ఉంది, పెద్ద హాల్ ఉంది. బయటనే అమ్మవారిని పెట్టుకొని ఇంకా బోనం అంతా చేసి సమర్పించుకొని లోపలికి వచ్చినాము. లోపల అన్ని స్టాల్స్ ఉన్నాయి, బట్టలు, జ్యువెలరీ ఇట్లా అన్ని స్టాల్స్ పెట్టిండ్రనమాట. చాలామంది కొన్నారు, అంటే రీజనబుల్గా ఉండే. అండ్ ఇట్లా అన్ని తిరిగి చూసుకుంటా ఫుల్ రష్ అయిపోయారు. తర్వాత ఇంక అందరు బోనాలు అంతా సమర్పించుకున్నాక అందరు లోపలికి వచ్చేసరికి ఫుల్ నిండిపోయినరు లోపల. ఇంకా పిల్లలు అయితే ఆ డప్పు చప్పుళ్ళకి ఒకటే డ్యాన్సులు చేయడం అసలు ఎంత నచ్చిందో వాళ్ళకి. అండ్ మంచి అనిపించింది అసలు ఇంత గ్రాండ్గా చేసుకోవడము. అందరూ ఆడపడుచులు అందరూ బంగారం వేసుకొని మంచిగా రెడీ అయ్యి, మనకు తెలంగాణ వాళ్ళకి ఇదే పెద్ద పండగ కదా బోనాలు అండ్ బతుకమ్మ. సో మంచిగా రెడీ అయ్యి వచ్చిండ్రు ఆ అమ్మాయిలందరూ. సో సెల్ చేసేవన్నీ లోపల స్టాల్స్, ఇంకా బయట ఏమో అంత ఫుడ్ అరేంజ్ చేసిండ్రు. అంత ఇక్కడే వండినమాట. నాన్ వెజ్, ఇక బోనాలు అంటేనే నాన్ వెజ్ కదా, ముక్క చుక్క అన్నట్టు. సో అంత ఇక్కడే వండిండ్రు, మటన్, చికెన్, వెజ్ ఇంకా అన్నీ వండిండ్రు. ఇంక అందరం ఇక్కడే భోజనాలు చేసినాము. మస్తు మంచి అనిపించింది. ఇండియాలో ఇట్లనే వేసుకుంటాం కదా బోనాలు, ఇంకా అంత గ్రాండ్గా చేసుకున్నాము. టెంట్స్ వేసిండ్రు. ఎండ చాలా ఉంది, మెయిన్ ఎండ, లేకపోతే ఇంకా చాలా బాగుండేది. అసలు మాడిపోయారు పిల్లలు అయితే. అండ్ పిల్లలు కొంచెం ప్లే ఏరియా లాగా కూడా పెట్టిండ్రు, ట్రాంఫలీన్ అట్లా. Hi. Say hi, Jabba. Hi. ఇండియా నుండి పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. మంచిగా జరిగింది మా బోనాల పండుగ. ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకోవాలి, ఆ అమ్మవారి దీవెనలు మనందరి పైన ఉండాలి. పోతరాజు డప్పు చప్పుళ్ళు వింటుంటే మంచి అనిపించింది. అండ్ సంక్రాంతికి ఊర్లలో గంగిరెద్దులు వస్తారు కదా, వాళ్ళకి వడ్లు పెడతారు, డబ్బులు ఇస్తారు. సో పాపం వాళ్ళ బ్రతుకు తెరివే అది కదా, అట్లా సాంప్రదాయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎవరైనా ఎగురుతుంటే గంగిరెద్దులలాగా ఎగురుతున్నావు, లేదంటే పోతరాజులాగా ఎగురుతున్నావు అని కంపేర్ చేస్తాం కదా. మన తెలుగు, మన సంస్కృతి అన్నీ అట్లా ఎప్పటికీ మనం నిలుపుకోవాలి. పండుగలు ఇలానే జరుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.